వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఓవైపు కేసులు, మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసులతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాదాపు 15,000 మందికి పైగా ఇలా తప్పుడు పోస్టులతో రెచ్చిపోయారని పోలీసులు చెబుతున్నారు. పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సజ్జల భార్గవరెడ్డి పరారీలో ఉన్నారు. అలాగే వైసీపీ హయాంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. త్వరలో చట్టం కూడా రాబోతుందంటున్నారు. చేసిన తప్పులే వైసీపీని వెంటాడుతున్నాయా? తాజా పోస్టులు, కేసులపై లంచ్ ఆఫ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు, రోజుకోటి బయటపడుతోంది. ప్రధానంగా ఈరోజు సిఐడి పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడికి నిన్న హైకోర్టులో చొక్కెదురైన నేపథ్యంలో మరో 4 రోజుల సమయం కావాలని ఈరోజు ఆయన ప్రకాశం జిల్లా పోలీసులను కోరారు. ఆల్రెడీ శ్రీరెడ్డి పైన నమోదైన కేసుల వ్యవహారం మీకు తెలిసిందే. మీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు పరారులో ఉన్నారు. లుకౌట్ నోటీసు జారీ చేశారు. అర్జున్ రెడ్డి పైన లుకౌట్ నోటీసు జారీ అయింది. వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే దాదాపు 15,000 మంది ఈ విధంగా వ్యవహరించారు ఒక డైరెక్షన్తో. వాళ్ళ మొత్తం వివరాలు ఇప్పుడు మేము సంపాదించామని అటు సిఐడి ఇటు పోలీసులు చెప్తున్నారు. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఈ విధంగా అనుచితంగా పోస్టులు పెట్టడాన్ని ఇప్పటికి కూడా సమర్థించుకుంటారా, లేదంటే కరెక్ట్ కాదంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విద్యాసాగర్ గారు కూడా ముందుగా రాస్తారు. సతీష్ గారు, ఇప్పుడు అలాంటి అంశాలను మేము సమర్థించడము, మా నాయకత్వం కూడా సమర్థించదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో సమర్థించేటువంటి ప్రశ్నే లేదు. ఎక్కడైనా పొరపాట్లు జరిగి లేదా పార్టీ సానుభూతి పరులను లేకపోతే మరి ఏదో అభిమానం కొద్ది ఏదో కొంత రకాలుగా కారణాల చేత కొంతమంది పోస్టులు పెడితే సో వాటన్నిటిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సోషల్ మీడియా వింగ్ ఉందో వాళ్ళని మరి అన్యాయంగా అరెస్టులు చేయడం అనేటువంటిది. ఇప్పుడు ప్రశ్నించినందుకే అరెస్టులు చేస్తే మరి అపోజిషన్ పార్టీలు ఇంకేం చేస్తుంది? అపోజిషన్ పార్టీలు ముందే ప్రశ్నించడానికి జరిగేటువంటి అంశాలను. కాకమన్ రాజశేఖర్ గారు, మీలాంటి నేతలు మాట్లాడేది ప్రశ్నించడం, కానీ ఘోరాతి ఘోరంగా చదవడానికి కూడా ఇబ్బందిగా, వినడానికి కూడా వినసొంపుగా లేని మెసేజ్లు, పోస్టులు పెడితే అది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎలా అవుతుంది? ఒకటి. రెండోది, మీరు అత్యుత్సాహం, అభిమానం అంటున్నారు, కాదనట్లేదు. అటు టీడీపీలో, జనసేనలో, బీజేపీలో, ఏ పార్టీలోనని అత్యుత్సాహం, అభిమానం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మరి ఈ స్థాయిలోన 15,000 మంది ఈ స్థాయిలో పోస్టులు పెట్టడం, అలాగే డిజిటల్ కార్పొరేషన్ పేరు పెట్టి మీరు 133 పోస్టులకి పార్టీ తరపున డబ్బులు ఇచ్చారని పోలీసులు చెప్తున్నారు. అలాగే జగనన్న కనెక్ట్స్ అనే పేరుతో 400 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వ్యవహారం నడిపారు. సజ్జల భార్గవరెడ్డి వీళ్ళకి పూర్తి స్థాయిలో డైరెక్షన్ ఇచ్చారు, ఆధారాలన్నీ దొరికాయని పోలీసులు చెప్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తిగతంగా ఎవరైనా పెట్టుకోవచ్చు, మీరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, ఏ దేశంలో ఉన్నా పెట్టచ్చు, అవును, ఎవరైనా పెట్టచ్చు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి సంబంధించాల్సిన అవసరమే లేదు. పార్టీకి ఏం సంబంధం అండి? ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా పెట్టారండి? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారతి గారి మీద ఎలా పెట్టారండి? రోజా గారి మీద ఎలా పెట్టారండి? లేదా విడుదల రజనీ గారి మీద ఎలా పెట్టారు? ఈ విధంగా మహిళల్ని కించపరుస్తూ మరి పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆపరేట్ అయినాయి కదండి. లోకేష్ గారి ఆధ్వర్యంలోనే జరిగినటువంటి అంశాలు కదండి ఇవన్నీ. మరి వీటిలన్నింటినీ ఏమనాలా? శ్రీరెడ్డి గారు పెట్టారు అంటారు. శ్రీరెడ్డి గారు పెట్టినటువంటి పోస్టులు ఏమైనా పార్టీకి, ఏమైనా పార్టీ కార్యకర్త, లేదా పార్టీలో ఏమైనా మెంబర్షిప్ ఉందా, లేదా పార్టీలో మేమేమన్నా పార్టీకి సంబంధించిన మేము ఎప్పుడన్నా చెప్పామా, లేదా ఆవిడన్నా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద చెప్పిందా? కానీ శ్రీరెడ్డి ఆ స్థాయిలో మాట్లాడిన, ఆ స్థాయిలో పోస్టులు పెట్టిన ఎప్పుడు వైసీపీ నేతలు ఎవరు ఖండించలేదు కదా, ఇది తప్పని అనలేదు కదా. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్, బయట నుంచి ఎవరెవరో ఎంతమందో ఎన్నెన్నో పోస్టులు వస్తాయి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని గురించి ఖండించడానికో సమర్థించడానికో లేదు సార్. ఓకే,
మా పార్టీ నుంచి మా పార్టీ బ్యానర్ మీద మా పార్టీ ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము మాట్లాడతాం. సరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా సార్, మరి ఇదే వాళ్ళ పార్టీ ఒక్కటే మాట సార్. ఒక్కసారి సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు ఇదే కూటమిలో సంబంధించి ఇదే కూటమిలో ఉన్నటువంటి మరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి సార్. చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు సార్ సమాధానం? ఇప్పుడు గారు అలా ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మొన్న శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఈరోజు వైసీపీ నేతలు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ స్థాయిలో నీచాతినీచంగా కొందరు పోస్టులు పెట్టారు, చర్యలు తీసుకుంటున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ అయినా కూటమిలో ఉన్న జనసేన అయినా బీజేపీ అయినా ఎవరిని కూడా స్పేర్ చేయం, ఎమ్మెల్యేలు కూడా సెన్సిటైజ్ చేయండి కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. దీనిపైన కూడా మనం మాట్లాడదాం. రైట్ విద్యాసాగర్ గారు, ఎవరెవరో అత్యుత్సాహం మీద అభిమానంతో పోస్టులు పెడతారు, ఆ పోస్టులు సమర్థించడానికో ఆ పోస్టులు ఖండించడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఎవరో పెట్టిన దానికి మాకెట్లా సంబంధం? ఏవేవో కారణాలతో ఎవరో పెట్టిన పోస్టులకి మా సోషల్ మీడియా ఇన్ఛార్జీలని మా లీడర్స్ని ఎట్లా టార్గెట్ చేస్తారు? ఇది కాకమన్ గారు అడుగుతుంది. సతీష్ గారు ఒక్క నిమిషం సార్. కాకమన్ గారు ఒక్క నిమిషం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి సార్, అధికార ప్రతినిధి. నేను అడగాను సార్, ఎవరు మాట్లాడినా తప్పు అన్నాను. నేను ఆమె సమర్థించట్లేదు. ఎవరు మాట్లాడినా తప్పే. స్వయంగా శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, ఎవరు మాట్లాడినా తప్పే అని. మాటలు చెప్పడం కాదు సార్, చేతలు చేసి చూపించారు. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. సార్ మ్యూట్లో ఉంది సార్ విద్యాసాగర్ గారు. ఇప్పటికి 175 కేసులు పెట్టారు సార్. ఇప్పటికి ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. అప్పుడు కేసులు విద్యాసాగర్ గారు. సతీష్ గారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చర్యలు తీసుకుంటామని. మరి ఇదే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ఈవిడ మాట్లాడినటువంటి మాటల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఏం చేస్తా ఉన్నారు అంటే ఏ విధంగా నడిపిస్తా ఉన్నారు చెప్పండి? వన్ సైడ్ నడిపిస్తున్నారా లేదా అనేటువంటిది ఈ ఒక్క విషయం తెలిసింది కదా సార్. రాజశేఖర్ గారు మీరు లేవనెత్తిన అంశాన్ని విద్యాసాగర్ గారికి అడుగుతున్నాను. బట్ చిన్న సాంకేతిక సమస్య తలెత్తి ఆయన ఫోన్ లైన్ కట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్ వేసుకున్నందుకు కూడా అతన్ని కొట్టడం జరిగిందంటే కాకమాన్ రాజశేఖర్ గారు, అక్రమంగా కేసులు కాకమాన్ రాజశేఖర్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేసులు నమోదైన మీ పార్టీ నాయకులు లిస్ట్ అవుతాం చూడండి. నందిగాం సురేష్, జోగి రమేష్, దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశీల రఘురాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, వల్లభనేని వంశీమోహన్, వైసీపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే లేటెస్ట్గా మనం చూసాం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పైన, అలాగే మీ పార్టీ నేతలు వెంకటరెడ్డి, మిగతా వాళ్ళపైన కూడా కొన్ని నమోదయ్యాయి. ఇదొక అంశం. రెండోది సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు ఆ డైరెక్షన్ చేసిందన్న దానిపై ఆధారాలు దొరికే ఆధారాలతోనే మేము కేసులు నమోదు చేస్తున్నాం, అరెస్టులు పెడుతున్నాం, అలాగే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చామని ప్రభుత్వం నేరుగా కొన్ని ఆధారాలతో సహా చెప్తోంది. ఆధారాలు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళినా రేపొద్దున్న వాళ్ళు కూడా అబాస్పాలు అవుతారు కదా. సతీష్ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ లేదా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం కానీ ఈ అంశాల గురించి ప్రశ్నించరా అండి? సార్ అవి ప్రశ్నించడం తప్పు కాదు సార్. రాజశేఖర్ గారు వాటిని వీటిని మీరు కలపద్దు. ఆ విధంగా ఎవరు ప్రశ్నించినా తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలి. కానీ ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా నీచాతినీచంగా సంబంధాలపైన వీటిపైన పోస్టులు చేయడం మాట్లాడటం తప్పు కదా.
అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు సార్. నేను అదే అంటున్నా, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు నమోదు అవ్వలేదు. ప్రశ్నే లేదు. అలా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా విద్యాసాగర్ గారు కోరుతున్నాం. మరి అందుకే మరి వాళ్ళ పార్టీలో మాత్రం వాళ్ళు శుద్ధపూసలు అండి. నేను ఇప్పుడు ఒకటి చూపించాను కదా మీకు వీడియో, ఇలాంటి ఎన్నో ఉన్నాయి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎందుకు చర్య తీసుకోవట్లేదు వాళ్ళ మీద? రైట్. దీనిపై టీడీపీ గారు కాకమాన్ రాజశేఖర్ పైన ఎప్పుడైనా ఒక కేసైనా నమోదైందా? ఆయన చాలా సందర్భాల్లో టీవీ డిబేట్లో మాట్లాడుతున్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వ విధానాలని అలాగే పథకాలని విమర్శనాత్మకంగానే తిప్పుకొట్టారు. ఎవరైతే వల్గారిటీ ప్రదర్శించారో, ఎవరైతే నీచంగా మాట్లాడారో, పోస్టులు పెట్టారో, వీడియోలు పెట్టారో వాళ్ళపైనే కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా ఎవరో మాట్లాడినప్పుడు ఖండించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మాకు సంబంధం లేదని వైసీపీ ఎలా ఉంటుంది? ప్రశ్నిస్తే మేమేమైనా కేసులు పెడుతున్నామా? కేవలం ఇలాంటి వల్గారిటీ ప్రదర్శిస్తేనే కేసులు పెడుతున్నాము, అలాంటి వాళ్ళని చూపించని అంటున్నారు విద్యాసాగర్ గారు. ఇంకోటి హైకోర్టు కూడా వీళ్ళకి ఉత్తర్వులు కాదు, ఇచ్చంప వాయిస్ ఇచ్చింది. ఓకే విజయసాగర్ గారు ఒక్క నిమిషం. కాకమాన్ గారు, సతీష్ గారు కేసుల విషయం ఇప్పుడు నా మీద పెట్టారా మరొకరి మీద పెట్టారా అనేది కాదు అక్కడ పాయింట్. ఎవరో ఎక్కడో పెట్టిన దానికి మేము రెస్పాండ్ అవ్వాలని ఎందుకు అడుగుతున్నారు అంటున్నా నేను. ఎవరో ఎక్కడో మేము రెస్పాండ్ కావాలా? అలాంటప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేటప్పుడు వైసీపీ ఎందుకు రెస్పాండ్ అవుతుందని అడుగుతుంది టీడీపీ. మా మీద పెట్టిన కేసు ఇప్పుడు మా మీద పెట్టిన పోస్టులకి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు చెప్పండి. రెస్పాండ్ కాలేదు వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఉన్నారు సార్, ఇప్పుడు ఇంత కథ జరుగుతుంది కదా ఈ ఎపిసోడ్ అందుట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇదే నేను ఇప్పుడు ఒక వీడియో చూపించా కదా మీకు. ఆవిడ ఎందుకు అంటుందో చెప్పంటారా? ఆవిడ ఒక వివరణ ఇచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఈ పోస్ట్ పెట్టాను, లేదా ఈ విధంగా మాట్లాడానని చెప్పారు. ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే నా కర్మ బాగలేక 3 పెళ్లిళ్ళు చేస్తున్నాడు ఆయనే అంగీకరించారు దాన్ని. ఈవిడ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని, భార్యని, పిల్లల్ని వీళ్ళందరి గురించి మాట్లాడొచ్చండి. తెలుగుదేశం పార్టీ ఒక పిల్లలతో మీటింగ్ పెట్టుకొని ఉంటే కారు మార్చేటోళ్ళు పిల్లలు మార్చేటోళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడటం అన్నది ఏ రకంగా సభ్యత అండి? అది ఏ రకంగా సభ్యత? అది కారు మార్చేట పిల్లలు మారుస్తారు. దాని సంగతి ఏంటి? ముఖ్యమంత్రి మాట్లాడచ్చా పిల్లల గురించి? ముఖ్యమంత్రి పిల్లల గురించి మాట్లాడొచ్చా? చెప్పండి. ముఖ్యమంత్రి పిల్లల గురించి మాట్లాడొచ్చా? కాకమాన్ రాజశేఖర్ గారు తప్పు ఎవరు చేసినా తప్పే, రాయపాటి అరుణ్ అయినా ఎవరైనా తప్పే, నేను కాదనటం లేదు. అలానే శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, వర్రా రవీందర్ రెడ్డి కానీ, అర్జున్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసింది కరెక్ట్ అని అనుకుందామా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వేరు, పథకాలు ప్రశ్నించడం వేరు, పాలనపై మాట్లాడటం వేరు. మీరు చాలా డిబేట్లు, నా డిబేట్లను వేలాది డిబేట్లో పాల్గొన్నారు మీరు, కానీ మీపై ఎప్పుడు మీరు అసభ్యంగా ఏమీ మాట్లాడలేదే. చంద్రబాబు నాయుడు పాలన పైన, 2014-19 పాలన పైన ఇంకా చాలా అంశాలపైన మీరు మాట్లాడారు. టీడీపీ ఆరోపణలకు మీరు విద్యాసాగర్ గారు చాలాసార్లు పొట్లాడుకున్నారు, కానీ అనుచిత ప్రదర్శన ఎవరు చేయలేదే. మీ పైన ఇప్పుడు కేసు కూడా లేదు. కాకమాన్ రాజశేఖర్ సీనియర్ పొలిటీషియన్ మీరు, మీ పైన ఇప్పుడు ఒక ఇలాంటి అనుచితంగా మాట్లాడే దానిపై కేసు లేదు కదా సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకోండి విద్యాసాగర్ గారిని, పొరపాటు మాట, ఆయన ఒక మాట మాట్లాడతారు సహజంగా. ఇప్పుడు ఆయన అన్నారు అనుకోండి, నేను మాట్లాడతాను. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటం. అంటే అన్నారు అంటే అన్నారండి ఆవిడ్ని అన్నారు, ఆవిడని కూడా అనకూడదు సార్. మరి విద్యాసాగర్ గారు త్వరలోనే దీనిపైన బిల్లు కూడా తెస్తామని చెప్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఈ స్థాయిలో ఉన్నాయి. టీడీపీ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే కుటుంబం పైన చాలా అనుచిత పోస్టులు పెట్టారు. ఇది వైసీపీ తెర ముందుకు తెస్తుంది. ఇప్పుడు అనుచిత పోస్టులు పెట్టారు. అనుచిత పోస్టులు పెట్టి ఎప్పుడు పెట్టారు? గత ఎలక్షన్ లో పెట్టారు. ఆ రోజు వీళ్ళు మా వాళ్ళు పెట్టుంటే ఆ మాస్క్ అడిగినందుకే కొట్టి చంపిన వాళ్ళు వీళ్ళు. ఆ రకమైన వీళ్ళు పెట్టిన వల్గారిటీ పోస్టులు మా వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పెట్టుంటే వీళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు అంటే నడి రోడ్డు మీద కాల్చి పడేసేటోళ్ళు. అంటే ఈ రోజు ఏదో చెప్పాలని చెప్పి చెప్పడమే తప్ప వీళ్ళు అదర్వైజ్ వీళ్ళకి ఏం ప్రూఫ్ ఉంది? లెటర్ షో. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి యొక్క, ఒక పార్టీ అధ్యక్షుడి మీద పెళ్లిళ్ళ గురించి మాట్లాడినప్పుడు, పెళ్లిళ్ళ గురించి క్రిటిసిజం చేసినప్పుడు
ఎందుకు మాట్లాడకూడదు? ఓకే ఓకే 100% అమ్మాయికి రేట్ ఉంది. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు హోదాను మంచి మాట్లాడినప్పుడు రాయపాలట ముఖ్యమంత్రి ఏం కాదు కదా, ఈజ్ నార్మల్ కార్యకర్త ఇన్ జనసేన పార్టీ యాజ్ ఆఫ్ నౌ. మరి ఆ అమ్మాయి మాట్లాడిందంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండేవాడే బరి తెగించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటదండి. ఓకే ఇప్పుడు వీళ్ళందరూ నేను మాట్లాడుతా సతీష్ గారు, వీళ్ళందరూ కూడా షర్మిల మీద పోస్టులు పెట్టారు. మా కుటుంబ గొడవలు ఉంటాయి, వీటితో సంబంధం లేదు, మా సొంత చెల్లిని తిట్టారు, సొంత అమ్మని తిట్టారు కాబట్టి సహించమని చెప్పేసి ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడా? దురదృష్టకరం ఇది. వాళ్ళ మీద ఎవరైతే యాంటీగా మాట్లాడతారో వాళ్ళు ఏ రకంగా అయినా సరే వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళ నాయకుడు గొమ్మని ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాల్సింది వీళ్ళు కాదు, వీళ్ళ నాయకుడు మారాలా. మొన్న కూడా ఏమన్నారు ఆయన, వాళ్ళు కాదు అందరు అరెస్ట్ చేసేది, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి అంటే హీఈస్ ఎంకరేజింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే మీరు ఏమైనా చేసుకోండి, ఎట్లా చేసుకోండి, సమాజం మీద పడిపోండి, చంపేయండి, నరకండి, క్రిస్టియన్ చేయండి, క్యాటర్ చేయండి, రేపు చేయండి, మర్డర్ చేయండి, ఏమో రోజా అంబటి రాంబాబు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బ్రేకింగ్ కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ సోషల్ మీడియా వ్యవహారం హైదరాబాద్ బషీర్బాగ్ కమిషనరేట్ కెళ్ళి నేను కూడా ఉన్నాను ఆ స్పాట్ లో అప్పుడు. ఓకే ఆయన ఏం మాట్లాడుతుంది అందుకని ఆయన వితండవాది అనేది ఎందుకంటానంటే నేను బోడిగొడ్డకి మోకాలకి ఎప్పుడైతే ముడి పెట్టి మాట్లాడతాడో ఆ తత్వం పోదు ఆయన కాకుమారికి. ఆయన మీద కేసులు ఉన్నాయా? ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి కదా, ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయా? ఏ రోజైనా టీడీపీ ఇన్ని నెలల్లో ఇప్పుడు కేసు పెట్టారు ఆయన మీద? కేసు లేదు కదా, మరి వీళ్ళకెందుకు బాధ? నిజంగా నేను మాట్లాడుతుండే షర్మిల మీద కేసు పెట్టిందని ఖండిస్తున్నాడా లేదా? నిజమ మీద